అన్నా చెల్లెళ్ల అనుబంధానికి అక్కాతమ్ముళ్ల ఆత్మీయతకు ప్రతీక రాఖీ పౌర్ణమి. ఎప్పటిలాగే ఈసారి రాఖీ పండుగ చేసుకునేందుకు రెడీ అయ్యారు. అయితే ఈసారి ఇదే రోజు చంద్రగ్రహణం కూడా రావడంతో రాఖీ పండుగ చేసుకోవాలా వద్దా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఏ సమయంలోపు రాఖీ కట్టాలనే దానిపై పండితులు ఏం చెబుతున్నారో ఒకసారి చూద్దాం. సోదర సోదరీమణుల అనుబంధానికి గుర్తుగా జరుపుకునే పండుగ రాఖీ రక్షణకు సంబంధించిన వేడుక కాబట్టి రాఖీ కట్టడానికి చంద్రగ్రహణానికి సంబంధం లేదంటున్నారు పండితులు. శ్రవణ శుద్ధ పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం మకర రాశిలో చంద్రగ్రహణం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు. గ్రహణం రోజు ఎప్పుడు రాఖీ కట్టించుకున్నా నష్టమేమీ లేదన్నది పండితుల మాట. శుభ్రంగా సంశయం లేకుండా అందరూ కూడా ఆడపడుచులు వాళ్ళ అన్నలకు కానీ తమ్ములకు కానీ మంచిగా ఆనందంగా రక్షాబంధనం చేసుకోవటం. దీనిలో ఎటువంటి సమయపాలన కానీ ఎటువంటి నియమం కానీ లేదు. ఎందుకంటే ఇది శాస్త్ర ప్రమాణంగా రక్షాబంధనం చెప్పబడలేదు. కేవలం యజ్ఞయాగాది కృతులకు, పితృదేవతల పిండ ప్రదానాలకి మరియు ఉపాక్రమ లాంటి వాటికే ఈ యొక్క గ్రహణ యొక్క వేధలు కానీ ఆ యొక్క సంబంధ దోషాలు కానీ ఉంటాయి. రక్షాబంధనాన్ని ఎటువంటిది కూడా దీనిలో చెప్పలేదు కాబట్టి ఆ గృహిణీలందరూ కూడా తమ అన్నులకు కానీ తమ్ములకు కానీ విశేషంగా రక్షాబంధనం చేసుకోవచ్చు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకైన రాఖీ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈసారి రాఖీ పౌర్ణమి చంద్రగ్రహణం ఒకే రోజు రావడంతో ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. రాఖీ పౌర్ణమి రోజు ఏర్పడుతున్న చంద్రగ్రహణం ఈ రోజు రాత్రి 10:56 ప్రారంభమై రాత్రి 12:48 వరకు 1:56 వరకు ఉంటుంది. రాఖీ పండుగ అది కూడా రక్షణ కలిగించేటువంటిది. అన్నదమ్ముల మధ్య కానీ అన్న చెల్లెల మధ్య ఇవన్నీ కూడా రక్షణ కలిగించేటువంటిది. కాబట్టి రేపు ఉదయం ఎట్లాగైనా సరే 12 గంటల్లో మనం కార్యక్రమం పూర్తి చేస్తున్నాం కాబట్టి రేపు ఉదయం ఈ రాఖీ కట్టుకొని ఉదయం చక్కగా అందరూ కూడా అన్నా చెల్లెళ్ళు అందరూ కూడా ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ కట్టుకోవచ్చు. 12 గంటల లోపుగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. శాస్త్ర ప్రధానమైన పిండ ప్రదానాలకు, గృహప్రవేశాలకు, యజ్ఞయాగాదులకు, ఉపకర్మల లాంటి క్రతువులకు ఖచ్చితమైన సమయం పాటించాలంటున్నారు పండితులు. రాఖీ కట్టించుకోవడం అనేది రక్షణకు సంబంధించిన వేడుక గనుక సమయంతో పని లేకుండా ఎప్పుడైనా వీలైనంత వరకు మధ్యాహ్నంలోపే రాఖీ కట్టాలని సలహా